ఇంకా ఇంకా ఇప్పుడు పోయి ఆయన పేరేంది వెంకటరమణారెడ్డి గారా ఎన్నో బాయ్ అది వెంకటరమణారెడ్డి గారు పోయి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు అమలు చేస్తలేరని చెప్పి కామారెడ్డి కాడు ఉన్నటువంటి ముదిరాజులు బీసీలు పద్మశాలీలు మున్నూరు కాపులు అందరి నోట్లలో మట్టి కొట్టి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి మా పిల్లలకి ఎందుకు పెడతలేరని కోర్టుకు పోయిండు అట్లా కోర్టుకు పోయిండు అందుకే గెలిపించారండి కామారెడ్డి కాడు ఉన్నటువంటి ఓసీల లెక్క కామారెడ్డి కాడు ఉన్నటువంటి ఒకసారి ఈ లెక్క చూస్తే మనం షాక్ అయిపోతాం ఈ లెక్క కామారెడ్డి కాడ ఎంతమంది ఉన్నారా వీళ్ళు పిడికెడు మంది లేరు అది తీద్దాం కొద్దిగా లేట్ అవుతుంది కామారెడ్డి కాడ పిడికెడు మంది లేనటువంటి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే అయితే ఆయన ఏం చేస్తుండు ఆ రెడ్డి వాళ్ళ పిల్లలకు బీసీ వాళ్ళ పిల్లలకు దక్కాల్సినటువంటి ఎంబీబీఎస్ సీట్లు బీసీ వాళ్ళ పిల్లలకు దక్కాల్సినటువంటి బీడీఎస్ సీట్లు తీసుకుపోయి రెడ్డి వాళ్ళ పిల్లల కంచంలో పెడతా ఉన్నాడు ఇది బీసీల ప్రభుత్వం లాగా ఉండాలి ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన మెజారిటీ పబ్లిక్ ఏదైతే ఒపీనియన్ ఉందో అది ఉండాలి రాహుల్ గాంధీ గారు అక్కడ నెత్తి నోరు మొత్తుకుంటుండు ఆయన కులగణన చేయాలి 50% స్లాబ్ నెత్తేయాలి బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని ఆయన నెత్తి నోరు మొత్తుకుంటుంటే ఆయన చలువు వల్ల ఏర్పడ్డటువంటి ఈ రాష్ట్రంలో ఆయన ఆశయాలను తుంగలో దొక్కడానికి మనం తయారై కూర్చున్నాం ఈడ రారిగా ఒక్క నిమిషం ఎందుకు పెద్ద పెద్ద డైలాగులు మనము ప్రజలకు న్యాయం చేయలేనటువంటి ఇగో ఈడబ్ల్యూఎస్ కోటాపై నోటీసులు హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయడం లేదు ఎవరు ఈయన వెంకటరమణారెడ్డి గారు పోయి ఆడ ఇగో ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిండు వాళ్ళ జాతి బిడ్డలకు వాళ్ళు సీట్లు సంపాదించడం కోసం వాళ్ళ ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉంటే బీసీలకు జరుగుతున్న ద్రోహం మీద బీసీ ఎమ్మెల్యేలు మాట్లాడాలి కదా బీసీ నాయకులు మాట్లాడాలి కదా లేకపోతే శవం మీద బట్ట కట్టినట్టు ఉండదా మన పదవులు ఇక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడినా ఏడ ఉద్యోగం పోతుందని మీరు గుర్తుపెట్టుకోరి ఇదే బీసీలు మీకు సమాధి కడతారు ఏదో ఒక రోజు రాజకీయ సమాధి కడతారు అప్పుడు మేము బీసీల పక్షపాతలం అన్నా ఎవడు పట్టించుకోడు రాహుల్ గాంధీ గారు మాట్లాడింది వెలుగు దినపత్రికలో లేనట్టుంది ఆయన క్లియర్గా మాట్లాడి ఎంత ఆ దిశలో ఉంటుంది రాహుల్ గాంధీ గారి మాట్లాడేటువంటి బీసీ వార్తలు ఆయన చెప్పేటువంటి ఆలోచనలు ఇక్కడ రావు ఇంకా ఆయనేమో నెత్తినోరు మొత్తుకొని దేశమంతా ఇది జరగాలి ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన మొత్తుకుంటుంటే మనం ఏం చేస్తా ఉన్నాం ఇడ ఆయనేమో నెత్తినోరు మొత్తుకొని దేశవ్యాప్తంగా కులగణన జరగాలి అని చెప్పి మనం చెప్తా ఉంటే ఇక్కడ కులాలను అంచివేసే విధంగా బీసీలను మోసం చేసే విధంగా మనం వ్యవహరిస్తూ ఉంటే మనదేం ప్రభుత్వం అన్నట్టు జనం సీదరించుకోరా మాట్లాడదామన్న తర్వాత వెలుగు 6th పేజా తెలంగాణలో ఈ తెలంగాణ పెట్టిరా మీకు క్లియర్గా చెప్పిన హైదరాబాద్ వర్షన్ తీసుకోండి అన్న అని చెప్పి హైదరాబాద్ తీసేద్దాము ఒకటే నిమిషం ఆగన్నా వెలుగు వచ్చేసింది రాహుల్ గాంధీ గారు ఏం చెప్తుండో ఈ ప్రజలకు తెలవాలి కదా ఇగో రిజర్వేషన్లపై పరిమితి తీసేయాలి అప్పుడే రాజ్యాంగ పరిరక్షణ ఆయన ఎంత మొత్తుకుంటుండు నెత్తినోరు మొత్తుకుంటుండు రాహుల్ గాంధీ గారు ఇగో అప్పుడే రాజ్యాంగ రక్షణ సాధ్యం రాహుల్ గాంధీ కులగణనతోనే అన్ని వర్గాల న్యాయం ఈ రెండింటిని కోసం కొట్లాడతామని హామీ
నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయన నెత్తి నోరు మొత్తుకొని లోకమంతా చెప్తా ఉంటే ఇక్కడ ఆయన మాట ప్రకారం ఆయన ఆలోచన ప్రకారం బీసీలంతా కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపిస్తే ఇలా బీసీల నోట్లో మట్టి పోసే విధంగా 6 నెలలు పూర్తి కాలేదా విధానాలు ఖరారు చేయడానికి గిన్ని రోజుల ఎందుకు పడతా ఉంది దాని అర్థమైంది ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా స్టేట్మెంట్ నేను బీసీలను మోసం చేయదలుచుకున్నా నేను పక్షపాతిని రెడ్డిల పక్షపాతిని అని చెప్పండి ఓపెన్ గా అదే మా నాయకునికి రాహుల్ గాంధీ గారికి చెప్పుకుంటాం విధి విధానాలు ఖరారు చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది ఇంటింటికి ఓ కార్డు అని చెప్పి ఆ కార్డు మీద 4 సార్లు సమీక్షలు పెట్టినావు ఒక్కసారన్న బీసీ కులగణన మీద సమీక్ష పెట్టినావా సమగ్ర కులగణన కావాలి దానికి కూడా బీసీ కులగణన కాదు సమగ్ర కులగణన కావాలి ఎవరు కులగణన అని చెప్తారు బీసీల కులగణన కాదు నువ్వు బీసీ కార్పొరేషన్ ఏర్పాట్లో ఏం పాయింట్ పెట్టిరు బీసీల కులగణన అని పెట్టిరు దానికి అథెంటిఫికేషన్ ఉండదు అందరికీ తెలియాలి ఈ కుట్ర అందరికి తెలుసు ఎవరెంతనే తేలాలి ఒక్కసారన్న ఈ కులగణన పైన రివ్యూ పెట్టినావా ముఖ్యమంత్రి గారు నువ్వు చెప్పు ఇక్కడ పార్టీ ఏమో గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఏమో కులగణన తర్వాత ఎన్నికలని చెప్తా ఉంటాడు అక్కడ మా నాయకుడు రాహుల్ గాంధీ గారేమో కులగణన చేయాలి అని చెప్పి ఈ ప్రపంచాన్ని ప్రతిపక్షాలను ఒత్తిడి తెస్తా ఉంటాడు ఇక్కడ ఆయన ఆశయాలు తూట్లు పొడిచే విధంగా మీరు కులగణన మీద కనీసం రివ్యూ కూడా నిర్వహించారు ఈడబ్ల్యూఎస్ కోటాలో బీసీలకు అన్యాయం అవుతుందంటే కనీసం కూడా ఇదేందో చూడండి అంటావు ఎన్ని రోజులు చూస్తారు మళ్ళీ ఎన్ని రోజులు చూస్తారు ఎవరికైనా ఎన్ని రోజులు ఒప్పుకుంటుంది బీసీలకు అన్యాయం చేయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు అన్యాయం చేయకు ఈ అన్యాయం మంచిది కాదు ఈ బీసీ ప్రజలు పెట్టిన భిక్షంతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు 50% స్లాబ్ ఎత్తేస్తాను కూడా క్లియర్ చెప్తున్నారు 50% పరిమితిని ఎత్తివేయాల్సిందేనని లోక్సభ మనం తీర్మానం చేసి పంపినామా సార్ ఇలా మన నాయకుడు రాహుల్ గాంధీ గారి మాట మన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి మనం ఢిల్లీకి పంపినంటే ఇలా నరేంద్ర మోడీ బీజేపీ కోర్టులో బంతి ఉండేది అది చేయకుండా మనమే దోషులుగా నిలబెట్టాం ఇలా రాహుల్ గాంధీ గారిని దోషిగా నిలబెట్టావు నువ్వు ఈడ కామారెడ్డిలో మొత్తం కామారెడ్డిలో ఉన్నటువంటి ఓసీలు ఏది రెడ్డిలు ఎంతమంది ఊరయ్యాడా కేవలం 42,621 మంది 4% మంది ఉన్నారు 4% ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యే ఈ 4%లో ఉన్నటువంటి పిల్లలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని పోతా ఉంటే ఇక్కడ దాదాపుగా ఇదేంది 4% మొత్తం జిల్లాలోనే 42,000 ఉన్నారు ఇదే మొత్తం జిల్లాలో బీసీలు 6,76,000 మంది ఉంటే ఈ 6,76,000 మంది ఇళ్లలో ఉన్నటువంటి ముదిరాజు గౌడ మున్నూరు కాపు పద్మశాలి కుర్మ యాదవ గొల్ల ఈ పిల్లల కంచంల దగ్గర ఉన్నటువంటి బువ్వ ఎత్తుకపోయి వాళ్ళ పిల్లల తలెల్లో పెడతా ఉన్నాడు కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు 64% ఉన్నారు బీసీ 64% మంది 100కి 64 మంది బీసీలే ఉంటే 4% కేవలం 4% ఉన్నటువంటి రెడ్డిల పిల్లల కోసం ఆయన పనిచేస్తా ఉన్నాడు 4% వాళ్ళకి 10% కావాలంట ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే ఇక చూడ్రి సమ్మేళన సమావేశం ఏందో ఉంది ఇవాళనో రేపు ఇవ్వాలని అనుకుంటా ఓ సమావేశం పెట్టిరు ఇవాళ ఏదో ఏది రెడ్డి ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనమా ఏదో సన్మాన సమ్మేళనమో ఏదో పెట్టిరు మీరు ఆ పోస్టర్ ఏముందో తీరే ఉందా పంపి అంటే పంపి నా దగ్గర ఉంటుంది పంపి ఏం బతుకులు ఇవి బీసీల బతుకులు ఇవా ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు రాలే సరే ఎన్నో దండ వేసిండు అయిపోయింది అది ఆ మాట అటు పెడితే కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి దానికి రాదు వాళ్ళ ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఇగో
ఇక చూడు నెట్స్లో ఉందా? ఓకే రైట్. ఇక రెడ్డి ప్రజాప్రతినిధుల సన్మాన మహోత్సవం ఎప్పుడుంది? ఇయాలనే ఉంది. ఇలా సమయం 3 గంటలకు ఉందట. 3 గంటల నుంచి 7 గంటల వరకు ఉంది. ముఖ్య అతిథులు యనమల రేవంత్ రెడ్డి గారు, ముఖ్య అతిథులు గంగాపురం కిషన్ రెడ్డి గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఫస్ట్ పేజీ. ఇక ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, డికే అరుణారెడ్డి, రామసాయం రఘువరామరెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, బండి పార్థసారథి రెడ్డి. ఇక శాసన మండలి సభ్యులు తాటిపల్లి జీవన్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఏవిఎన్ రెడ్డి, కూర రఘోత్తమ్ రెడ్డి, కూచుకుల దామోదర్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ముద్దసాని కోదండరామరెడ్డి. ఎవరు? కోదండరామ్ సార్. కోదండరామ్, ముద్దసాని కోదండరామరెడ్డి, యాదవ్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, మంకెన కోటిరెడ్డి, పరుపాటి వెంకట్రామరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, చల్లా వెంకట్రామరెడ్డి. వీళ్ళేమో ఎమ్మెల్సీలు. ఇక ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, మాధవరెడ్డి, పద్మావతి రెడ్డి, సుధీర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండా కృష్ణమోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కూచుకుల్ల రాజేష్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, నాయన్ రాజేందర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, పటోళ్ల సంజీవరెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మనోహర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, రాకేష్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కాటపల్లి వెంకటరమణారెడ్డి, తూడి మెగారెడ్డి, జనంపల్లి అనిరుద్ రెడ్డి, రాకేష్ రెడ్డి, పర్ణికారెడ్డి, కుందూరు జయవీర్ రెడ్డి, కుంభం అనిల్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మామిడాల యశస్విన్ రెడ్డి. వీళ్ళేమో ఎమ్మెల్యేలు. కార్పొరేషన్ చైర్మన్లు పటేల్ రమేష్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, రాఘవరెడ్డి, శివసేనారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి, అన్వేష్ రెడ్డి, మోహన్ రెడ్డి, కోదండరెడ్డి, మల్రెడ్డి రామరెడ్డి, చల్లా నరసింహారెడ్డి, ప్రకాష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, వెంకటరామరెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి, సుధీర్ రెడ్డి. ఈ కార్పొరేషన్ చైర్మన్లు ప్రత్యేక ఆహ్వానితులుగా. కుందూరు జానారెడ్డి, చల్లా వంశీచందిరెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మన్నే శ్రీనివాస్ రెడ్డి, గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, చాడ సురేష్ రెడ్డి, పల్లా వెంకటరెడ్డి, చాడ వెంకటరెడ్డి, జూలకంఠ రంగారెడ్డి, సుంకిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇగో వీళ్ళు ప్రజాప్రతినిధులు. వీళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రెడ్డి సోదరులకు ఇలా ఏది ఆ ప్రజాప్రతినిధుల సన్మాన మహోత్సవం పెట్టుకోరు. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి మనం. వాళ్ళు సమావేశం పెట్టుకుంటారు. వీళ్ళందరూ కూడా బీసీ ఓట్లతో గెలిచినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా బీసీల ఓట్లే. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఇప్పుడు మన ఓసీపీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కావాలని ఇలా మాట్లాడుకుంటారు ఆ సన్మాన కార్యక్రమంలో. వాళ్ళని తప్పు పట్టడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఐక్యత ఇవాళ వచ్చింది బీసీలో ఐక్యత, కానీ ఇదివరకు లేకుండే. ఆ సోయి లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు వచ్చింది బీసీలో, ఇప్పుడు వచ్చింది. అదే అంటున్నా, ఇంతకుముందు లేకుండే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.